నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు పుష్పాంజలి. ఓకే. ఏ ఊరు నుంచి వచ్చారండి? దొనకొండ, ప్రకాశం జిల్లా. ఓకే. దొనకొండ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఓకే. మీరు ఇక్కడ జాయిన్ అవ్వడానికి అసలు ఏ రీజన్ వల్ల జాయిన్ అయ్యారండి? నాకు మామూలు వెయిట్ ఉన్నానని జాయిన్ అయ్యానండి. ఓకే. వెయిట్ అయినా పోతే ఇంకా బ్లడ్ టెస్ట్ చేశారు వాళ్ళు. బ్లడ్ టెస్ట్ చేసినాక అట్లా షుగర్ బయటపడింది. ముందే నాకు మైగ్రేన్ తలనొప్పి ఉంది. అంటే మెడిసిన్ వాడుతున్నాను నేను. మెడిసిన్ వాడుతుంటే ఇంకా అది చూపించాను వాళ్ళకి. సార్ వాళ్ళు చూపించమంటే చూపించాను. ఇంకా అవన్నీ బాగానే అయినా మన డైట్ అని తగ్గుతాయి అని చెప్పారు. ఇప్పుడు తలనొప్పి కూడా ఏం రావటం లేదు డైట్ ఫాలో అయినాక. ఓకే. అంతకుముందు అసలు ఎంత వెయిట్ ఉన్నారు మీరు? అంతకుముందు 75 ఉన్నాను. 75 ఉన్నారు. ఇప్పుడు ఎంతకు వచ్చారు? 59కి వచ్చాను. 59కి. మొత్తం 16 కేజీలు వెయిట్ తగ్గారు. ఓకే. ఇది ఎన్ని నెలల్లో జరిగిందండి? 3 నెలలు. 3 నెలల కోర్స్ లోనే మీరు 16 కేజీలు తగ్గారు. ఓకే. ఇప్పుడు మైగ్రేన్ తగ్గిందా? తగ్గింది రావట్లేదు. మీకు వీళ్ళు డైట్ ఎలా ప్రొవైడ్ చేసేవాళ్ళు? సార్ చలమై సార్ ఉన్నారు. ఆ సార్ ఫోన్ చేస్తే చెప్తారు. డైట్ అంతా పెట్టించుకుంటారు ఉదయాన్నే. సార్ వాళ్ళ టీము అంతా మనకి ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం మనకు అన్ని చెప్తా ఉంటారు. ఎలా ఎలా తినాలి ఏంటి అని చెప్తారు. ఓకే. అంటే డైట్ అంటే ఏమైనా స్పెషల్ ఫుడ్స్ ఏమైనా? ఏం లేదు, ఇంట్లో తినే ఫుడ్సే. మొత్తం ఇంట్లో తినే ఫుడ్సే తింటాం. స్పెషల్ గా మళ్ళీ అవి తెచ్చుకోవాలి అట్లా ఏం లేవు. మన ఇంట్లో ఉండే రోజు డైలీ తినేయే మనం దీంట్లోనే తింటుంటాం. ఓకే. అంటే వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా పంపిస్తారా? ఏం లేవు. మందులు ఏమన్నా? ఏం లేవు. అదేం లేదు. ఒట్టి ఫుడ్ వల్లే అంతా. డైలీ ఫుడ్ వల్లే. ఓన్లీ ఫుడ్ కే తగ్గుతారా? ఫుడ్ వల్లే డైట్ చేసి తగ్గాము మేము. ఓకే. వాకింగ్ గానీ ఏం లేవు. అంతకుముందు వాకింగ్కి వెళ్ళాను నేను. ఇట్లా డైట్ మొదలు పెట్టక ముందు వాకింగ్కి వెళ్ళాను. ఇప్పుడు డైట్ చేస్తే అవసరం లేదని చెప్పారు. మానేసి ఇప్పుడు వాకింగ్కి వెళ్ళట్లేదు, ఏం లేదు. వాళ్ళ డైట్ వల్ల మేము తగ్గాము. ఓకే. ఈ డైట్ కంప్లీట్ అయ్యి ఎన్ని మంత్స్ అయిందండి మీకు? మాకు 4 మంత్స్ అయింది. 4 మంత్స్ కంప్లీట్ అయింది. ఓకే. 4 మంత్స్ కంప్లీట్ అయిన మరి వెయిట్ ఏమైనా గెయిన్ అయ్యారా? లేదు, అంతే ఉన్నా. ఓకే. 1 కేజీ కూడా గెయిన్ అవ్వలేదు? లేదు, అంతే ఉన్నా. అంటే రెగ్యులర్ గానే తింటున్నారా మరి ఇప్పుడు? అవునవును, తింటానే ఉన్నాను. మరి వెయిట్ ఏం పెరగలేదు, అట్టాగే ఉన్నాను. ఓకే. అలాగే ఉన్నారు. వెయిట్ అయితే పెరగలేదు. ఓకే. అసలు ఎలా తెలుసు మీకు ఈ రాకో హెల్త్ గురించి? మా ఏరియాలో ఒక అక్క జాయిన్ అయ్యింది. అక్క ఏందక్క ఎలా తగ్గావు ఏందని అంటే ఇట్లా చెప్పింది. ఇట్లా రాకో హెల్త్ సెలమయ్య గారు ఉన్నారు, ఇట్లా జాయిన్ అయ్యాను, మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వండి అని చెప్పింది. ఇంకా వాళ్ళ కాడ నుంచి నేను జాయిన్ అయ్యాను. నెంబర్ అయి తీసుకొని జాయిన్. తను ఏ ప్రాబ్లమ్ తో జాయిన్ అయ్యారు? తను ఇట్లా మోకాళ్ళ నొప్పులని, ఆమెకి చాలా ఉన్నాయి. అసలు మోకాళ్ళ నొప్పులని, షుగర్ అని అన్ని ఉన్నాయి. ఆమెకు తగ్గి ఇప్పుడు ఫ్రీగా నడుస్తుంది. ఆమె పని ఆమె చేసుకుంటుంది, అంతా బాగుంటుంది. ఇప్పుడు ఆమె చూసి నేను జాయిన్. ఆమె ఎన్ని కేజీలు తగ్గారు వెయిట్? 85 నుంచి 60. ఓకే. 85 నుంచి 60 వచ్చింది. ఆమెను చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు జాయిన్ అయ్యారా? ఓకే. ఇప్పుడు అంతా ఆరోగ్యం అంతా బాగుందా? ఏమేమి తగ్గిందండి మీకు ఇక్కడ? నాకు షుగర్ తగ్గి నార్మల్ గా వచ్చేసిందండి. ఫ్యాటీ లివర్ ఉండేది, అది తగ్గిపోయింది. ఇట్లా మొహాన్ గుల్లలన్నీ వచ్చేసినాయి. అప్పుడు గుల్లలన్నీ అయ్యి తగ్గిపోయింది. బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ కూడా ఇప్పుడు మామూలుగా వచ్చేసింది. ఓకే. ఇవన్నీ తగ్గింది. HbA1c అంతకు ముందు ఎంత ఉందండి? 7.5 ఉంది. ఇప్పుడేమో 5.4 వచ్చింది. ఓకే. ఇప్పుడు అంటే నార్మల్ కి వచ్చింది. అంతకుముందు చాలా ఉండేది. ఓకే. అంతకుముందు అసలు మీకు తెలియదు ఈ షుగర్? అసలు ఏమీ తెలియదు. స్వీట్స్ అవి తినేవాళ్ళ? అన్ని మొత్తం తినేదాన్ని, ఇంకా మనం బ్లడ్ టెస్ట్ వల్ల అన్ని బయటపడ్డాయి నాకు. ఓకే. ఇప్పుడు మరి బ్లడ్ కూడా తక్కువ ఉందని, అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అంతకుముందు 9.9 ఉందండి, ఇప్పుడేమో 12.9కి వచ్చింది. ఓకే. అంటే చాలా బాగా పెరిగింది అనమాట. 9.9 నుంచి 12.9 అంటే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఓన్లీ ఫుడ్ ద్వారానే? వీళ్ళు మెడిసిన్ ఏమి ఇవ్వలేదా మరి వీటికి? మెడిసిన్ లేదు, ఏం లేదు. ఒట్టి ఫుడ్ ద్వారా తగ్గింది మొత్తం. ఓకే. ఫ్యాటీ లివర్ మరి తగ్గింది, అది కూడా తగ్గింది. ఓన్లీ ఫుడ్ ద్వారానే? అవును. ఓకే. ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయాయి మీకు. సో ఇప్పుడు ఎవరికైనా మీరు రికమెండ్ చేయాలి అనుకోండి, వాళ్ళకి మీరు అసలు ఏం చెప్తారు ఈ రాకో హెల్త్ గురించి? బెస్ట్ అని చెప్తాను నేను. రాకో హెల్త్ జాయిన్ అయితే ఆ సార్ వాళ్ళు మంచి రిసీవ్ చేసుకుంటారు. మనకున్న ప్రాబ్లమ్లన్నీ తగ్గిపోతాయి. చాలా బెస్ట్. సార్ కాడకు పోతే అన్ని మాట్లాడుకుంటే అన్ని సార్ ఫుడ్ లోనే తగ్గించారు. అంతకుముందు అసలు మీరు ఎన్ని టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు? వేసుకున్నాను 10 అట్లుంటే 10 టాబ్లెట్లు అట్లా. ఓకే. అదేలేండి, మీ ప్రాబ్లం అని వెళ్ళారు, టాబ్లెట్స్. ఓకే. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవచ్చు? ఏం లేవు, అన్ని మానేసాను. నాకు బీపీ కూడా ఉందండి. అప్పుడు బీపీ టాబ్లెట్లు కూడా చాలా వాడాను. బీపీ కూడా నార్మల్ కి వచ్చేసింది. మరి టాబ్లెట్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఏం లేవు, మానేసాను. 4 నెలల నుంచి కూడా వాడట్లేదు? అంతకుముందు డైట్ లో 3 మంత్స్, మొత్తం 7 మంత్స్ నుంచి ఏం లేవు,
ఓకే, మీకు ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది కదా? 303 ఉంది, ఇప్పుడు 126కి వచ్చింది. ఓకే, 303 నుంచి 126కి వచ్చింది ట్రైగ్లిజరైడ్స్. అంటే చాలా నార్మల్ కి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ ఏమి లేకుండా తినటము అలా ఏం లేవు, అన్ని నార్మల్ ఫుడ్. ఉప్పు కారం తగ్గేయటం పులుపు ఏం లేదు, మొత్తం నార్మల్ ఫుడ్. మన ఇంట్లో ఎట్లా చేసుకుంటాం అంతే. అంటే కొబ్బరి నూనె వాడటము అలా ఏం లేవు. మరి ఏ ఆయిల్ వాడుకున్నారు మీరు? నార్మల్ ఆయిల్ మామూలుగానే. ఓకే, అంటే మీ బ్లడ్ రిపోర్ట్స్ బట్టి నార్మల్ ఆయిల్ వాడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీకు ట్రైగ్లిజరైడ్స్ తగ్గాయి, బీపీ అనేది తగ్గింది, HbA1c తగ్గింది, ప్లస్ షుగర్ తగ్గింది, దీంతో పాటు మైగ్రేన్ కూడా తగ్గింది మొత్తం పూర్తిగా. అంటే ఇప్పుడు హెల్దీగా ఉన్నారు మీరు. ఓకే, ఈ డైట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది కదా? ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఏమంటున్నారని? హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. అదే నొప్పులు ఈ నొప్పులు అంటుంటావు, ఇప్పుడు అసలు ఏ నొప్పులు అని అంటలేదు. నా పని నేను చేసుకుంటున్నాను. మిషన్ కుట్టుకున్నా కానీ ఆ నొప్పి మెడ నొప్పులు అని ఏమి రావట్లేదు. ఓకే, డైలీ ఎన్ని కుడతారండి మీరు? నేను కుడుతూ బట్టలను బట్టి అర్జెంట్ అయితే 4-5, లేకపోతే 2. ఓకే, అసలు ఇక్కడ జాయిన్ అవ్వమని అసలు ఎవరు ఫోర్స్ చేశారు మీ ఫ్యామిలీలో? మా అమ్మాయి, మా పాప. ఏం చదువుతుందండి? అమ్మాయి చదువుతుంది. MBBS చదువుతుందా? ఎక్కడ? గుంటూరు మెడికల్ కాలేజ్. గుంటూరు మెడికల్ కాలేజ్ లో MBBS చదువుతుందా? ఓకే, తను చెప్పిందా ఇట్లా మమ్మీ జాయిన్ అవ్వండి అని? ఓకే ఓకే, ఫైనల్. చూసారు కదండి, తన పేరు అంజలి. తనకి అన్ని ట్రైగ్లిజరైడ్స్ తగ్గాయి, ప్లస్ HbA1c తగ్గిందండి, మైగ్రేన్ తగ్గింది, దాంతో పాటు తనకి ఫ్యాటీ లివర్ కూడా తగ్గిందంట. సో ఓన్లీ ఫుడ్ ద్వారానే, వాకింగ్ జిమ్ ఏమి చేయకుండా తన ఇంట్లో ఉండి తనకు తను వంట చేసుకొని వాళ్ళ గైడెన్స్ లో ఫాలో అవుతూ తనకి ఇవన్నీ హెల్తీగా వెయిట్ తగ్గారు. సో తను ఏంటంటే 75 నుంచి 59 kgs కి వెయిట్ తగ్గారంట అండి. మొత్తం టోటల్ గా 16 kgs అనేది వెయిట్ తగ్గారు. దాంతో పాటు తను ఇప్పుడు హెల్తీగా ఉన్నారని చెప్పేసి మనకి టెస్టిమోనియల్ ఇవ్వటం జరిగింది. సో మీరు కూడా ఎవరైనా ఇట్లా ఏమైనా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతుంటే, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్ అండి. థ్యాంక్ యూ అండి.